ఈ దేహ కర్మలు కానివ్వండి, ఆత్మకర్మలు కానివ్వండి, ఈ కర్మల్లో 2 రకాలుగా ఉన్నాయండి. ఇంకా వాటిని ఏమంటారంటే కామ్య కర్మలు అంటారు, 2 నిష్కామ కర్మలు అంటారు. కామ్య కర్మలు, నిష్కామ కర్మలు. ఇంత లోతుగా మనం ఎందుకు అధ్యయనం చేస్తున్నామంటే, ఎంత మీరు తెలుసుకుంటే దాన్ని బాగా అనుసరించి మీరు పూర్తి లాభాలు పొందగలుగుతారు. అది అంచేత ఇందులో 2 రకాలు ఉన్నాయి. కామ్య కర్మలు అంటే ఫలితం ఆశించేసే కర్మలు. నిష్కామ కర్మ అంటే ఫలితం ఆశించకుండా చేసే కర్మ. మీరు చూడండి, దేహ కామ్య కర్మలు అంటే గుళ్ళకి వెళ్తారు, పుణ్యకార్యాలు చేస్తారు. వాళ్ళు ఏదో కోరుకుంటారు, నాకు ఈ కోరిక నెరవేరాలి అని. అది కామ్యకర్మ అవుతుంది. అలాగే యజ్ఞాలు, యాగాలు, వాటిని కూడా కామ్యకర్మలు అంటారు. ఏదో వర్షం పడాలని, పుత్రభోగం కలగాలని, లేకపోతే ఏదో లాభం కలగాలని చేసే పెద్ద పెద్ద రాజులు వాళ్ళు చేసేవన్నీ కామ్యకర్మలు అంటారు, ఆ యాగాలయ్యి. అలాగే 2 దేహ నిష్కామ కర్మలు అంటారు. నిష్కామ చాలామంది చేస్తారు, ఏమి ఆశించరు, చేయడం వరకే చూసుకుంటారు. అది నిష్కామ కర్మ అంటారు. మనకి భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది, ఎవరైతే నిష్కామ కర్మ చేస్తారో వారు తప్పనిసరిగా ఫలితం పొందుతారు.